ఎలక్షన్ సందర్భంగా. దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను. సో, చిలకలూరిపేట్ టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్‌లో ఏమేమి కేసెస్ జరిగినాయి, దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అక్యూజ్డ్‌కి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయాలి. బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రివ్యూ చేయడం జరిగింది. దాంతో పాటు డిఫరెంట్ విలేజెస్‌లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి, అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి, అది కూడా ఆఫీసర్స్‌తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రొటీన్ పోలీసింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు ఎలక్షన్ హడావిడిలో ఉన్నాము కాబట్టి రొటీన్ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ అయింది. బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియల్ ఉండాలి అది. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్షన్, సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడం, మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం, ఆల్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ చేయడం, డిఫరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి పోలీసింగ్ సందర్భంగా, అవి అన్ని ఈరోజు నేను షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఎవరు పొలిటికల్ వైలెన్సెస్, పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అది అది నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి, దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ ఓపెన్ అవ్వలేదు, అట్లాంటివి కూడా రివ్యూ చేసి అవి కూడా మనం ఓపెన్ చేస్తాము. అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం క్రిమినల్స్ ఉన్నారు, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, అట్లాంటివి క్లోజ్ చేయడానికి కూడా మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ చేస్తాం.